ఆహ్, ఇప్పుడు అట్లా అంటే అందరికి ఎట్లా అలవాటయిపోయిందంటే గురువు పాదాలు పట్టుకోవాలి, ఆయనకి పాద పూజ చేయాలి. ఇట్లానే అలవాటు పడి వచ్చాం గదా! సో, గురువులంటే అయి గాదు, పాదాలు గాదు పట్టుకోవడం. పదాలు వాళ్ళు నేర్పించిన జ్ఞానాన్ని పట్టుకోవాలి. ఆళ్ళు చూపించిన మార్గంలో నడవాలి. అంతే తప్ప వాళ్ళకి భజనలు చేస్తూ కూర్చుంటే ఎప్పటికీ మనం ఇలానే ఉంటాం. ఎప్పటికి ఇలానే ఉంటాం. శిష్యులుగానే ఉంటారు. ఎప్పటికి శిష్యుడు కాదు అసలు. నీ స్థితి మారదు. ఎన్నాళ్ళు చేసినా, ఎన్ని జన్మలు చేసినా నీ స్థితి మారదు. ఉపయోగం ఏముంది? వాళ్ళు చూపించిన మార్గం పట్టుకోవాలి గదా! వాళ్ళకి భజనలు చేస్తా, పూజలు చేస్తా ఇయన్నీ ఉంటే మన మన స్థితి మారుద్దా? పరమేశ్వరుడు ప్రతి క్షణం గూడా ధ్యానంలోనే ఉంటారు. ప్రతి క్షణం. ఆయన మామూలుగా ఆయన విగ్రహాలు ఏయి చూసినా గూడా ఆయన ప్రతి క్షణం ధ్యాన ముద్రలోనే ఉంటారు. ధ్యాన స్థితిలోనే ఉంటారు. ఆయన ఎల్లప్పుడూ ధ్యాన స్థితిలోనే ఉంటారు. విష్ణు భగవానుడు ఆయన ఎప్పుడు యోగ నిద్రలోనే ఉంటారు. అది అది గూడా ధ్యానమే. యోగ నిద్ర అంటే ధ్యానమే అది గూడా. యోగ స్థితి, ధ్యానం. మనం ఎట్లా అలవాటు పడ్డాం? వాళ్ళకి భజనలు చేయడం, అభిషేకాలు చేయడం, పూజలు చేయడం ఇట్లానే అలవాటు పడ్డాం. వాళ్ళు క్లియర్‌గా చూపిస్తున్నారు. ఇదిగో మీరు, మీరు ఇదిగో మేము చూపించిన మార్గంలో నడవండి, ధ్యానం చేయండి అని చెప్పేసి క్లియర్‌గా చూపిస్తున్నారు. మనం అది పట్టుకుంటున్నామా? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు క్లియర్‌గా చెప్పాడు. నువ్వు అంటే శరీరం అనుకుంటున్నావేమో కానే కాదు. ఆత్మవి అని క్లియర్‌గా చెప్పారు. మనం మరి దాని గురించి పట్టించుకుంటున్నామా? ఎంతసేపటికి ఈ శరీర పోషణ కోసమే చూసుకుంటున్నాంగా. మరి ఎందుకు పట్టుకోం? మరి భగవద్గీత ఇయన్నీ మరి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు మన హిందువులకి భగవద్గీత అనేది ఒక అదే గదా! అల్టిమేట్ మనకదే గదా! మరి అందులో చెప్పిన విషయాన్ని మనం ఎందుకు పాటించట్లేదు? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకు నేను మరి బా పరమాత్ముడు చెప్పింది ఫాలో అవ్వాలి గదా! ఎందుకు ఫాలో అవ్వట్లేదు? మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. ఎవ్వరికి మీరు ఎవరి దగ్గర సమాధానం వెతకక్కర్లేదు. మీరు ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు. మిమ్ముల్ని మీరు ప్రశ్నించుకోండి. సమాధానం మీ నుంచి మీకే వస్తుంది. ఎవరికి ఏ డౌట్ మీరు వచ్చినా ధ్యానంలో కూర్చొని మీకు ఎటువంటి డౌట్‌లొచ్చినా గూడా మీకు ధ్యానంలోనే అక్కడే సమాధానం వాటికి వస్తాయి. సమాధానాలు దొరుకుతియ్యి. ఇది 100% గ్యారంటీ. మీకున్న సమస్యలవ్వచ్చు, మీకున్న డౌట్స్ ఏదైనా అవ్వచ్చు. ధ్యానంలో మీ సమస్యలకి, మీ ప్రశ్నలకి అన్నిటికి గూడా సమాధానాలు దొరుకుతియ్యి. ఆత్మానందంగా గడపటం. ఇతరుల వ్యక్తిగత విషయాలలో వేలు పెట్టకపోవడం. హ్మ్. మన గృహస్థాశ్రమ జీవితాన్ని మనం ఆనందంగా జీవించాలి. ఏంది ఈ కష్టాలేంటి? ఈ నష్టాలేంటి? ఇటువంటియి మనం ఉంచుకోగూడదు. అర్థమవుతుంది గదా! ఈ కష్టాలు, నష్టాలు ఇయన్నీ ఎవరికి? శరీరానికి లేతే మనసుకి. అంతే. ఆ రెండిటికే గదా! నాకు కాదుగా. సే కష్టం ఏదన్నా ఉందంటే నాకేదైనా రోగం వచ్చింది నా శరీరానికి. నాకు కాదు. ఏదైనా బాధలున్నాయంటే నా మనసుకి. నాకు కాదు. నేను ఈ రెండిటికి అవతలున్న చైతన్యాన్ని. చైతన్యానికి ఇటువంటియేముండవు. ఓహో! ఈ శరీరం అనుభవిస్తుంది. ఓకే. లెట్ మీ సీ నేను చూస్తా ఉంటానంతే. ఓకే. ఈ మనసు బాధపడుతుంది. ఉంటానంతే. నేను దూరంగా ఉండి ఒక 4 అడుగులు దూరంలో ఉండి చూస్తూ ఉంటా అంతే. అసలైన నేనది కాదు గదా! నేను కానప్పుడు నాకు దాని గురించి ఏముంటది? ఏ దిగులు ఉండదుగా. ఏ దిగులు ఉండకూడదు గదా! నేను గాదు గదా అది. మరి నాకు ఎందుకు నేను బాధపడాలి? అందుకే గృహస్థాశ్రమాన్ని హాయిగా, ఆనందంగా ప్రతిరోజు, ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపుకుంటూ జీవించాలి. అంతే. తర్వాత ఇంకో పాయింట్ ఏంటి? ఇతరుల విషయాల్లో వేలు ఆ! పెట్టకపోవడం. సో, ఇతరుల విషయాలు మనం పట్టించుకోకూడదు. ఎవరి జీవితం వాళ్ళది. అనుకున్నాం గదా! ఎవరి డిజైన్ ఆళ్ళకుంటదిక్కడ. ప్రతిదీ గూడా మనం అక్కడ డిజైన్ జేసుకొనే వచ్చాం ఇక్కడికి. ఎవరి జీవితం వాళ్ళది గదా! ఎవరి అనుభవాలు వాళ్ళయి గదా! ఎవరి కర్మ. ఎవరి కర్మలు వాళ్ళయి. దాన్ని బట్టి వాళ్ళ జీవితం ఉంటది. మనమెవరం కల్పించుకోవడానికి?
మనకి ఏ అర్హత లేదు. మన జీవితం గురించి మనం చూసుకోవాలంతే. సత్యం చెప్పాలి అంతవరకే. పాటిస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. మనం ఎవరం ఫోర్స్ చేయడానికి. ఇక్కడ ప్రతి జీవికి కూడా స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛని ప్రతి ఒక్కళ్ళు గౌరవించాలి. ఆత్మ సహజ స్థితి స్వేచ్ఛ. ఆత్మకి సహజంగా ఉండే సహజ గుణం, స్థితి స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛని మనం ఎప్పుడూ కూడా మన చేతుల్లోకి తీసుకోకూడదు. వేరే వాళ్ళ స్వేచ్ఛని మన చేతుల్లోకి మనం తీసుకోకూడదు ఎప్పుడు కూడా. సో ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మనం శరీరంతో ఆనందం పొందితే శరీర ఆ ఎంత ఒక అరగంట అలా ఉంటుంది. అదే ఆత్మతో అయితే నిత్యం నిత్య నిత్య ఆత్మానందంగా బ్రహ్మానందంగా